మంత్రి వివేక్ సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. హైదరాబాద్ పాలిటెక్నిక్ విద్యార్థులతో జరిగిన సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోవచ్చని, ప్రభుత్వం కూడా మారే అవకాశం ఉందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాలిటెక్నిక్ విద్యార్థులతో సమావేశమైన సందర్భంగా విద్యార్థుల సమస్యలు, వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. ఈ క్రమంలో విద్యార్థులు ప్రస్తావించిన హామీలు, సమస్యల పరిష్కారంపై స్పందిస్తూ వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతా, ప్రభుత్వం దిగిపోతుంది, మీకు నా గ్యారంటీతో ఏం ఫాయిదా అంటూ మంత్రి వ్యాఖ్యానించినట్లు వీడియోలో వినిపిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో తెలియదని, అందువల్ల విద్యార్థులకు హామీలు ఇవ్వలేనని భావనలో మంత్రి మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి స్వయంగా ప్రభుత్వం మారే అవకాశం, తాను ఓడిపోయే పరిస్థితి గురించి మాట్లాడటం ఏమిటంటూ ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. మరోవైపు మంత్రి చేసిన వ్యాఖ్యలను కొందరు రాజకీయ విశ్లేషకులు భిన్నంగా చూస్తున్నారు. విద్యార్థుల సమస్యలకు కేవలం హామీలు ఇవ్వటం కాకుండా వాటిని అమలు చేసే విషయంలో ఉన్న అనిశ్చితిని మంత్రి తనదైన శైలిలో వ్యక్తం చేసి ఉండవచ్చని అంటున్నారు. అయితే వీడియోలోని వ్యాఖ్యలు పూర్తి సందర్భంలో చూడాల్సిన అవసరం ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. దీంతో ఈ వ్యాఖ్యలు నిజంగానే ప్రభుత్వంపై అసంతృప్తిని సూచిస్తున్నాయా, లేక విద్యార్థుల ప్రశ్నలకు స్పందించే క్రమంలో చేసిన సాధారణ వ్యాఖ్యల అనే చర్చ జరుగుతోంది. ఇక మంత్రి వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ వర్గాలు ఎలా స్పందిస్తాయి, ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని ఏ విధంగా రాజకీయంగా ఉపయోగించుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. పాలిటెక్నిక్ విద్యార్థుల సమావేశంలో మొదలైన ఈ వ్యాఖ్యల వివాదం రానున్న రోజుల్లో మరింత రాజకీయ దుమారం రేపే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఉన్నాయా, రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది, నేను ఎట్లా, నా గ్యారంటీ ఏం ఫైదా మీకు?